number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కోసం అయితే దిస్ ఇస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గైస్ ఈరోజు మనం మే 22, 2025 లో ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ యొక్క పేపర్ రివ్యూ అయితే చూద్దాం. మనం దీంట్లో మొత్తం 3 కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ లో ఏ షిఫ్ట్ అనేది టఫ్ గా ఉంది అండ్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూద్దాం అండ్ అలాగే నార్మలైజేషన్ లో వెదర్ ఇది ఎడిషన్ అయితే సబ్స్ట్రాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఇది ఫస్ట్ టాపిక్ మనం లాస్ట్ లో చెప్పుకుంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ వైజ్ అయితే చూద్దాం. సబ్జెక్ట్ వైజ్ అనేది చూస్తే మనకి మ్యాథ్స్ వాళ్ళు చెప్పొచ్చింది ఏంటంటే మ్యాథ్స్ అనేది అయితే ఫస్ట్ షిఫ్ట్ లో టఫ్ వచ్చింది అండ్ కంపారిటివ్లీ లాస్ట్ 2 షిఫ్ట్స్ లో ఏదైతే మనకి నిన్నటి లాస్ట్ 2 షిఫ్ట్స్ అయ్యో ఆ 2 షిఫ్ట్స్ తో కంపేర్ చేసుకుంటే లెంతీ క్వశ్చన్స్ వచ్చాయనేది చెప్పారు. అండ్ అలాగే మన ఫిజిక్స్ చూసుకుంటే మోడరేట్ టు టఫ్ అనేది చెప్పారు. మోడరేట్ టఫ్ అనేది ఎందుకు అని అడిగితే దాంట్లో వచ్చింది ఏంటంటే మనకి కిందటి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి సమ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి థియరీ బిట్స్ అనేవి ఈక్వల్ గా ఇచ్చేవారు కానీ ఇవాళ మాత్రం సమ్స్ అనేవి అయితే ఎక్కువ ఇచ్చారనేది చెప్పారు. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ అనేది మనకి మోడరేట్ టు ఈజీ అని అయితే చెప్పారు, నాట్ కంపారిటివ్లీ ఈజీ అని చెప్పారు. అండ్ మ్యాథ్స్ లో చూసుకుంటే ఈజీగా మనకి అరౌండ్ ఒక 35 to 30 బిట్స్ అనేవి మనం పెట్టగలమని చెప్పారు. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే మనం 20 to 25 మోస్ట్లీ 20 అనేది చెప్పారు. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మనకి 20 to 30 బిట్స్ అయితే మనం పెట్టగలమని చెప్పారు. ఇది మనకి ఫస్ట్ పేపర్ రివ్యూ అనమాట. సో గైస్ మనం షిఫ్ట్ అయితే చూద్దాం. షిఫ్ట్ వచ్చేసరికి మనకి మ్యాథ్స్ మోడరేట్ టు టఫ్ అనేది అయితే వచ్చిందని అయితే చెప్పారు. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి టఫ్ అని ఖచ్చితంగా చెప్పారు. అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి మోడరేట్ అనేది చెప్పారు. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మనకి ఈజీగా మనకి 20 to 25 బిట్స్ అనేవి అయితే పెట్టగలం అనేది చెప్పారు. అండ్ అలాగే ఫిజిక్స్ వచ్చేసరికి 10 to 15 అంటున్నారు. అండ్ మ్యాథ్స్ వచ్చేసరికి మనకైతే 35 ఆర్ఎల్స్ 30 బిట్స్ అనేది చెప్పారు. బోత్ కంపారిటివ్లీ సిమిలర్ గా అయితే ఉన్నాయి మ్యాథ్స్ అయితే. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి ఫస్ట్ షిఫ్ట్ కంపేర్ చేసి సెకండ్ షిఫ్ట్ అనే ఫిజిక్స్ సమ్స్ అనేది తక్కువగా చేయగలమని చెప్పారు. అండ్ ఇక్కడ మన కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ కూడా 5 బిట్స్ తక్కువ చేయగలమని చెప్పారు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ లో ఇచ్చే స్టఫ్ షిఫ్ట్ అని చూసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ షిఫ్ట్ స్టఫ్ షిఫ్ట్ అనమాట. అండ్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ నేను చెప్పాను. అండ్ నార్మలైజేషన్ లో చూసుకుంటే ఫస్ట్ ది ఇక్కడ మనకి టఫ్ 2 ఉన్నా ఈజీ ఉంది కాబట్టి మనం ఇది ప్లస్ ఆర్ మైనస్ అనేది మనం చెప్పలేము. ఈజీగా మనం ఇక్కడ క్లారిఫై చేయలేము, అనాలిసిస్ చేయలేము ఏంటి ప్లస్ అవుద్దా లేదా మైనస్ అవుద్దా అని. బట్ ఇక్కడ కానీ మనం చూసుకుంటే కంపారిటివ్లీ ఫిజిక్స్ అనేది చాలా టఫ్ గా ఇచ్చారు సెకండ్ షిఫ్ట్ లో. అండ్ మ్యాథ్స్ కూడా కొంచెం టఫ్నెస్ అనేది అయితే పెంచారు. కెమిస్ట్రీ కూడా టఫ్నెస్ పెరగడం వల్ల మనకి ఇది పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ అనేవి అయితే ఉన్నాయనేది మనం చెప్పుకోగలం. ఫస్ట్ షిఫ్ట్ మాత్రం మనం డిసైడ్ చేయలేం అది వెదర్ పాజిటివ్ అయితే నెగిటివ్ అవుతుందో అని. బట్ సెకండ్ షిఫ్ట్ మాత్రం అది ఖచ్చితంగా పాజిటివ్ అనేది అయితే అవుద్దని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బికాస్ ఫిజిక్స్ అనేవి అయితే మనకి టఫ్నెస్ పెంచారు, కెమిస్ట్రీ కూడా టఫ్నెస్ పెంచారు, మ్యాథ్స్ అనేది ఈక్వల్ గా ఉంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.